Dr. Pemmasani Chandrasekhar, Telugu Party, Ministry of State for Rural Development and Communication. Welcome to the series of Union Ministers from Telugu States. 1976 గుంటూరు జిల్లాలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. తెలుగు మీడియం మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్న చంద్రశేఖర్ గారు 1994లో ఎంసెట్ ఎగ్జామ్ స్టేట్ లెవెల్లో 27వ ర్యాంకును సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పై చదువుల కోసం అమెరికా వెళ్లి 2005లో పీజీని కంప్లీట్ చేశారు. వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్ అయిన జాన్స్ హాప్కిన్స్ ఎన్ఐలో 5 సంవత్సరాల పాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు. ఆయన అమెరికాలో చదువుకున్న రోజుల్లోనే చాలా మంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ దాదాపు $5,000 పైగా డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకోవడం గమనించి తాను ప్రిపేర్ చేసిన నోట్స్ ని కేవలం $20 ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా ఒక చిన్న ఐడియాని యూ వరల్డ్ అనే ఒక సంస్థగా మార్చి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగారు. 2013-14 మధ్య కాలంలోనే పెమ్మసాని ఫౌండేషన్ ని స్థాపించి మాచెర్ల, గుర్జాల, పిరురాల లాంటి ప్రాంతాల్లో వాటర్ బోర్వెల్స్ అండ్ ట్యాంకర్లతో జనాలకు ఉపయోగపడే ఎన్నో పనులు చేశారు. కానీ 2024లో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారి పేరు తెరపైకి వచ్చింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ గారు రాజకీయ విరామం తీసుకోవడం, ఆ టికెట్ చంద్రశేఖర్ గారికి ఇవ్వడం అండ్ మొదటిసారి ఎంపీగా పోటీ చేసినప్పటికీ 3 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచి సెంట్రల్లో గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. కొద్దిసేపు రాజకీయ పార్టీలను పక్కకు పెట్టి చదువుకున్న వాళ్ళు, సక్సెస్ని చూసిన వాళ్ళు, ఆల్రెడీ డబ్బులు సంపాదించి ఒక మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు చట్టసభల్లోకి రావడం అనేది మంచి విషయం. ఈ రోజు రాజకీయాలపైన ఆసక్తి ఉన్న చాలా మంది తెలుగు ఎన్ఆర్ఐ యువతకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి.